కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత గాంధారి కృష్ణుడికి శాపం ఇస్తుంది. అసలు పాండవులకు శాపం ఇవ్వాలి కదా, మరి కృష్ణుడికి శాపం ఎందుకు ఇచ్చింది తెలుసుకోవాలంటే మనం మహాభారతంలో కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే యుద్ధం జరిగిందే, మొత్తం అయిపోయింది, అందరూ పోయారు, మొత్తం 100 కొడుకుల్ని పోగొట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఏడుస్తూ ఉంటారు ఇద్దరు కూడా, ఆయనను గాంధారి కూడా. ధర్మరాజు రథం పంపిస్తాడు, మరుభూమికి వస్తారు. వచ్చిన వెంటనే భీభత్సంగా ఉంటుంది, తెగిపోయిన తలలు, మొండాలు, రక్తపాతం అంతా జరుగుతుంది. గాంధారికి ఏమో వ్యాసుడు దేవదృష్టి ఇస్తాడు, ఆమె చూడమంటాడు. చూస్తుంది ఆవిడ, మొత్తం పరికిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ భార్యలందరూ కూడా భర్తలు పోగొట్టుకుని ఏడుస్తూ ఉంటారు. పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా, ఎవరెవరైతే పోగొట్టిన బంధువులంతా కూడా భూమి అంతా, ఆ రణభూమి అంతా కూడా ఏడుస్తూ ఆర్తనాదాలతో విపరీతంగా భయానకంగా ఉంటుంది. పిశాచాలు, రాక్షసులు డెడ్ బాడీలు తింటూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ జంతువులు, పక్షులు అన్ని కూడా కళాభరణాలను పీక్కుంటూ ఉంటాయి. ఈ భీభత్సాన్ని చూసిన వెంటనే ఆవిడ చాలా బాధ కలిగిస్తుంది. ఆవిడకి ఇమీడియట్ గా ఒక స్ట్రైక్ అవుతుంది. ఏంటి ఇంత మహాయోధులు, భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు, సైంధవుడు, కర్ణుడు, ఇంతమంది గొప్ప వీరులంతా కూడా నశించారు. పాండవుల పక్షాన్ని చూసుకుంటే కనుక తక్కువ మందే ఉన్నారు మహావీరులు. అయినా కూడా ఇంతమంది యోధులు ఉన్నా కూడా పోయారంటే దీని వెనకాల భగవత్శక్తి కృష్ణుడే ఉన్నాడు. ఆయన తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగి ఉండేవాడు. ఆయన అలా చేసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి బాధపడుతూ ఆవిడ కృష్ణుడి అంటుందన్నమాట. చూసావా కృష్ణ వినాశనం ఎంత ఘోరంగా జరిగిందో. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇదంతా కూడా నువ్వు ఉండి కూడా నీకు తెలుసు, నువ్వు ఎందుకంటే అన్నీ నీకు తెలుసు కదా, నువ్వు భగవత్ స్వరూపం కదా, అయినా కూడా ఆపలేదంటే నా పాతివ్రత్యానంతా కూడా ధారపోసి నీకు శాపం ఇస్తున్నాను. నువ్వు కూడా ఇలాగే నీ యాదవ కులం అంతా కూడా నశిస్తుంది, ఎవరో కూడా మిగలరు, అలాగే నువ్వు కూడా దిక్కులేని మరణాన్ని పొందుతావు అని చెప్పి శపిస్తుంది. అది చూసి కృష్ణుడు అంటాడు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన శాపం ఏముంది, ఆల్రెడీ అప్పుడు ఇంతకు ముందే మునులు మాకు యాదవకులు నశించాలని ఇచ్చారు. ఎందుకంటే యాదవుల్ని జయించడం దేవతల వల్ల కూడా కాదు, కానీ వాళ్ళు నశించాలంటే ఏదో ఇలాగే జరుగుతుంది కాబట్టి నాకు తెలిసే విషయం. నేను ఎంతో ప్రయత్నం చేశాను, పెద్దవాళ్ళు అంత ప్రయత్నం చేశాం యుద్ధం ఆపుదామని, అయినా కూడా ఆపలేకపోయాం. నువ్వు కానీ, ధృతరాష్ట్రుడు కానీ, మిగిలిన వాళ్ళు ఎవరో కూడా, పెద్ద పెద్దవాళ్ళు ఎవరో కూడా దుర్యోధనుడు చెప్పలేకపోయారు. ఇందులో నా తప్పే ఉంది, నేను ఆ ప్రయత్నం నేను చేశాను అని చెప్పి నిర్లిప్తంగా అనేసి ఊరుకుంటాడు ఆయన కూడా. ఇది జరిగింది కథ. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.